ఇవాళ నేను, మమ్మీ, డాడీ, సౌమ్య ఢిల్లీ నుంచి గుజరాత్ టోల్ బయలుదేరినాము. నలుగురం పోతున్నాం కదా అని ఈసారి అహ్మదాబాద్కి ఫ్లైట్లో పోయినాము. ఎయిర్పోర్ట్లో మమ్మీ డాడీ వాళ్ళు తిరిగిన కోన తిరగకుండా మొత్తం తిరిగి చుట్టూ పట్టి నడవాలి. మెల్లగా పురుసత్తుగా అన్నీ మంచిగా రాగి బిస్కెట్లు, పతంజలి స్టోరు అట్లా ఒక రకంగా టైంపాస్ చేసి అప్పుడు అహ్మదాబాద్ కోసం అని పోయి మంచిగా మా గంతవ్య స్థానం అయినటువంటి గేట్ నెంబర్ 50లో పోయి కులవడ్డాం. ఇక ऊपर 4 खिड़कियां। అహ్మదాబాద్ రాగానే మా గెస్ట్ హౌజు ఎయిర్పోర్ట్ దగ్గరనే ఉండే, మంచిగా పచ్చని వాతావరణంలో ఉంటుంది. సౌమ్య స్వాగతం పలికింది. ఎర్ర రంగు మా గెస్ట్ హౌస్కి. గెస్ట్ హౌస్లో మంచిగా చెట్లు, చీమలు అన్నీ ఉంటే మంచిగా అట్లా అక్కడ కూడా తిరిగి టైంపాస్ చేసినాము కాసేపు. మాపటికి మా అత్త వాళ్ళు వచ్చేటందుకు ఇంకో 2-3 గంటలు ఉండే. సర్ఫ్ లేదు. గార్డెన్లోకి పోయినా మేమే మిమ్మల్ని పిలుద్దామనుకుంటున్నాం. గార్డెన్లో ఉయ్యాల లేదు కదా, ఉంటే బాగుంది. వాకింగ్ చేసుకుంటా సబర్మతి రివర్ ఫ్రంట్కి వచ్చినాము. ఇది మోదీ గారు బాగా అయిన సీఎం ఉన్నప్పుడు బాగా డెవలప్ చేసిన అసలు హైలైట్ ఉంటుంది. ఒక రౌండ్ ఇస్తా చూడండి. ఇది వాకింగ్ ట్రాక్, ఇది మొత్తం సూపర్ ఉంటుంది అసలు. అదుర్సో అదో సహా వీడియో తీస్తున్నా. స్మైల్. మాపటికి నేను డాడీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ మ్యూజియం పోయినాము. మేము ఉండే చోటి కొంచెం దగ్గరనే ఉండే. చాలా పెద్ద మ్యూజియము, మంచిగా ఆయన బుక్స్ అవన్నీ ఉండే అందులో. ఇక లోపల వీడియోగ్రఫీ ఏమి ఎలా ఉండదు కాబట్టి మేము బయటికి మాత్రం చూపిస్తున్నా. అక్కడ ఫోటోలు దిగినాం, బాగానే ఉండే. ఎందుకంటే ఇది మంచి మెమరబుల్ ప్లేసు, ఊకుకి వచ్చే ప్లేస్ కాదు కాబట్టి. సో అందుకని వల్లభాయ్ పటేల్ గారికి అక్కడ మంచిగా దండం పెట్టినాము. ఆయన చాలా గొప్ప వ్యక్తి కాబట్టి దండం పెట్టినాం, మంచిగా తిరిగినాం. ఒక ఉక్కు మనిషి ఆయన చూసి మంచిగా ఆత్మసంతృప్తి పొంది ఆయన దర్శనం చేసుకున్నాం అన్నట్టుగా ఫీలింగ్లా వాపసు వచ్చినాం. ఇప్పటికే పొద్దు కూకింది. ఈ పొద్దు కూకగానే మా అత్త, మామ, బామ్మ వీళ్ళంతా కూడా స్టేషన్ నుంచి గెస్ట్ హౌస్కి వచ్చేసిండ్రు. ఇక వట్టి ముచ్చటలు మొదలైంది. మరి ఇంకే అయినా మంచి హుషారున్నారు. ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది. పప్పు, కూర, అన్నం సేమ్ రండి. అయితే మీ ఇంట్లో మెల్లగా నడుస్తుంది. చూపు మంచిగానే ఉన్నది. ప్రతి టౌన్లో ఉన్నది. అంటే గయాలో ఉన్నది, ప్రయాగ్లో ఉన్నది, హైదరాబాద్లో లేదనుకుంటా. 3 ఉన్నాయి. పోస్టల్ది గాయత్రి మందిర్ లొకేషన్ అది. మీరు ఆటో దిగింది పక్కకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ మెమోరియల్, దానికి ఆయన మన అక్కడ పిఎం సంగ్రహాలయలకి సంగ్రహాలయం మొత్తం మ్యూజియం ఆయన వాడిన వస్తువులు.
గెస్ట్ హౌస్లో మాపటికి వంట చౌహాన్జీ చేసినా కూడా వడ్డించుడు మాత్రం సౌమ్యాబాయి చేసింది. అందరిని కూర్చోబెట్టి ఇట్లా తిన్నట్టు తిన్నాం మంచిగా. పప్పు, కల్పటాల కూర, చపాతి, అన్నము, పెరుగు, కొత్త చింతకాయ తొక్కు, ఇవన్నీ కలిపి మొత్తానికి భుజించి తిని ఇక భుజించినప్పుడు ముచ్చట్లే, భుజించిన తర్వాత ముచ్చట్లే, ఇక పండే ముందు వరకు కూడా ముచ్చట్లే నడిచినాయి. అట్లా ఇక ఇవాళ రోజు గడిచింది అన్నమాట. बढ़िया बना, एकदम घर जैसा बना. चौहान जी मस्त बना. आप तो सीनियर होगा, आपको प्रैक्टिस है. मस्त है सर.